రాజుగాడి పెళ్లి చూపులు కూడా మళ్ళీ మొదలైంది. ఆ గోల ఏంటి? ఆ పెళ్ళయిందా లేదా? పెళ్ళైతే ఏమైంది? అది మనకు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ టీమ్ యాదమరాజు ఆన్ స్టేజ్. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం. కంగ్రాచులేషన్స్ మామా. దేనికిరా పెళ్లి చూపులు సెట్ అయినాయంటగా. నేను ఎందుకు చేసుకోవట్లేను నీకు తెలుసారా? పెళ్లి ఎందుకు చేసుకుంటలేవురా? ఏ పెళ్లి పోయినా ఆ పిల్ల నన్ను రిజెక్ట్ చేస్తారేమో అని భయంతో చేసుకుంటలేనురా నేను. సార్ వాని గురించి వాడు బ్యాడ్ చెప్పుకుంటాడు, కానీ మన అందం గురించి మనకి తెలియదు సార్. మొన్న వాడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటే ఒక అమ్మాయి పస్సా 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 అని చేతి కట్ చేసుకుంది సార్. అరే ఆ పిల్ల ఎవరో చెప్పురా కొంచెం. అయ్యో ఈమెనే. నేనా? చేయకూడదు పనులు ఆ తొప్పురిదా. అంతెందుకు సార్, ఈమెనైతే రాజన్న కోసం కింద మీద పడి 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 పిచ్చిదైపోయింది. అందుకే లడా 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 మాట్లాడుతూనే ఉంటది. ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా? ఏం దీపిక చెప్పని మామా, బిందుమాధవి గురించి చెప్పాలా? వద్దు లేరా. సరే మామ, ఇప్పుడు మొత్తం మీద పెళ్లి సెట్ అయింది. అవునరా, పోదాం. ప్రశాంత్, ఈరోజు అక్కని చూసుకొని పెళ్లి వాళ్ళు వస్తున్నా చెప్పి అన్ని రెడీ పెట్టినావా? ఏ మొత్తం రెడీ పెట్టినా నా గల్లు వచ్చుడే లేట్ మొత్తం. అమ్మా వైశాలి రామ్మా. టైం అయింది, ఇంకొస్తలేరు పెళ్లి వాళ్ళు. నమస్తే అండి. నమస్తే నమస్తే మామ. ఆమెనే పెళ్లి కూతురు. అరే బాగుందిరా, నాకు నచ్చిందిరా. పేరేంది అడుగు మరి. ఇంతకి నీ పేరు? అందాల రాక్షసి. అందాలా రాక్షసి. రాక్షసి తీసేయచ్చు కదా. ఎందుకు? అందాల దేవతని పెట్టుకోవచ్చు కదా, దేవత లాగా ఉన్నావు. పొద్దున నిండా ఉంది. ఉంటే ఉండండి, నాకు పరగొడదు. ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావరా దొంగ సచ్చినోడు. అందమైన అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటే చాలా కష్టాలు ఉంటాయి మామా. అందమైన అమ్మాయిని చేసుకుంటే కష్టాలు ఉంటాయా? చూడు, నవదీప్ అన్న ఆల్రెడీ కన్నేసిండు. అంతెందుకు మామ, ఇప్పుడు నువ్వు సాఫ్ట్వేర్, నువ్వు డ్యూటీకి పోతావు, నీ ఖాళీగా ఉంటా, నీ ఇంటికి వస్తా, నువ్వు ఉండవు. పెళ్లి క్యాన్సల్. మామా బయరా వద్దు, అందమైన అమ్మాయి వద్దు నాకు. క్యాన్సల్. పదమ్మా, వీడు కాకపోతే ఇంకోటి వస్తాడు. అరే ప్రవీణ్, ఇలా మన చిల్లంజూనికి సంబంధం వాళ్ళు వస్తుర్రు, కొంచెం వాళ్ళ జాగ్రత్త. సరే అన్న. ఇదే మామ ఇంకొక పెళ్లి కూతురు ఇల్లు. నమస్కారం. నమస్తే పెళ్లి కూతురు అన్న ఇద్దరు ఉన్నారేమరా? పెళ్లి కూతురే అది. చెల్లె ఇప్పటిదాకా అందమైన అమ్మాయి అంటే రిజెక్ట్ చేసి నీడు, ఇప్పుడు ఈ అమ్మాయిని సెట్ చేసుకుంది. నమస్తే అమ్మా. అమ్మా ఎర్రి పుష్పం. నీ పేరు? మేనక. మేనక. మేకలు తినేసిన ఆకులాగును నువ్వు మేనకవా? నేను రోడ్ మీదకి వెళ్తే ఎంతమంది నా కోసం ఎగబడతారో తెలుసా? కుక్కలా డోంట్ ఇన్సల్ట్. నీ ఇంగ్లీష్ మాట్లాడు ప్లీజ్. నేను నచ్చినా నీకు? ఏదో నా అంత కాకపోయినా ఓ మాదిగా ఉన్నావు కాబట్టి ఓకే. దిగొచ్చిన క్వీన్ విక్టోరియా రాణి. నేను చేసుకుంటారా? ఏంది చేసుకుంటా. పెళ్లి చేసుకుంటావా? రే మామా, ఒక్కసారి ఆలోచించురా. నీ అందమేడా ఆమె అందమేడా? రే నీ స్థాయి ఏడా ఆమె స్థాయి ఏడా? నాకు అర్థం కాలేదు సార్. అరే ఒకవేళ నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అనుకో, నేను ఇంటికి వస్తా, డోర్ కొడతా, కొట్టిన తర్వాత నువ్వు ఉండవు. అమ్మాయిని చూస్తా, నచ్చదు. అందుకే తువాని ఉంచుతారా ఊరంతా. ఇప్పుడు ఊర్లో నువ్వు పోయినావు, నువ్వు అందంగా ఉంటావు, నీ పక్కన ముందనుకో, అరే చి రాజుగాడు గట్లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటారు. ఇజ్జతేమని ఉంటా ఆరా నీకు? అవురా, కరెక్టే. మరి క్యాన్సల్. ఊరి తొంగల్లారా. నవదీప్ అన్నాడు చాలా అందంగా ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తాను నేను. దొంగ సచ్చినోడు. కలగల ముఖం బావ. అరే పొర్రవర్ క్యాన్సల్. అరే ఫస్ట్ ఆ ఫ్రెండ్ ని కట్ చేయరా నువ్వు. 10 సంవత్సరాల తర్వాత. అరే 10 సంవత్సరాల నుంచి ఒకటే డ్రెస్ వేసుకొని తిరుగుతున్నాము.
అరే ఏ పెళ్లి సెట్ అయితే లేదురా. 100 క్యాన్సిల్ అయినాయి మామ నీ వల్ల. అరే ఇప్పుడు వచ్చే సంబంధం ఏదేమైనా 100% చేసుకుంటారా నేను. మామ నీకోసం వరంగల్లా ఒక 1 నంబర్ ఫిగర్ ని సెట్ చేసి పెట్టినాం. అవునా? నీ లైఫ్ సెట్ అయిపోతుంది అనుకోరాదు. పిలిపి నడు. మొత్తం పెళ్లి చూపులన్నీ ఘనంగా చేస్తున్నాము. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నాం. ఫస్ట్ పెళ్లి కూతురు విలువరి. నవదీపాన్ వచ్చినాడు, జానీ మాస్టర్ వచ్చినాడు, బిందాకు వచ్చినది, మా చేతులు ఆడియన్స్ అందరు వచ్చినారు. ఒక్కసారి వచ్చిపోవమ్మా మెరుపుతీగా. నాకు నచ్చిందిరా. నచ్చిందా? ఎస్ నాకు నచ్చిండు. ఆంటీ 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 ఇంత బాగుందంటే పెళ్లి కూతురు ఇంకెంత బాగుంటుందిరా. పెళ్లి కూతురు అదిరా. మావానికి నచ్చింది కాబట్టి ఒక నెల టైం తీసుకొని పెళ్లి చేసేద్దాం. నెల తర్వాత పెళ్లి చేసేద్దాం. కిందకురా వేసుకో. కంగ్రాచులేషన్స్, ఇద్దరికి పెళ్లి అయిపోయింది. పిల్లా పాపలతో సుఖంగా ఉండురి. సరేనా? మోటు సరసం ఇంకా పోలేరా ఇంటికి? అరే మామ, చెల్లెతో ఒక చాయ్ పెట్టిస్తే తాగిపోదామని ఆయన. అరే చాయ్ ఇప్పుడు దాకా తాగితే అలసిపోయినరా. ప్లీజ్ మామా చాయ్ తాగి. అరే ఒక్క నిమిషం ఆగురా, చెప్పేదాకా పెన్నాము. చిన్న కథ కదిరిద్యా బేబీ. ఒక చాయ్ అంటే పెట్టుకొస్తావా? నీకోసం పెట్టుకొస్తా బేబీ. వాడికి ఏందిరా చెల్లె మరి అంత వైల్డ్ ఉంది? నేను ఎంత ఇష్టమైతే పెళ్లి చేసుకున్న దండనే తీయలేదండి నువ్వు. అందరి ముందు పరిగిపోయిందిగా. ఇగో టీ తీసుకోండి. ఇగో ఏదైనా 2 నాకు. అరే నేను చెప్పినా కదా వరంగల్ సంబంధం మంచి సెట్ చేస్తా అని. మీ టీ తాగుతున్నా, నేను స్నానం చేసేస్తా. జల్దీరా. ఓకేనా ప్లీజ్. ఇగో లవ్ యూ. హలో శంకర్ మామా. వచ్చేసినా మామా. ఎవరు మామా? వీడు పెళ్లికి రాలేదురా. అందుకని అప్పటి నుంచి వీడు ఫోన్ చేసి ఇంటికి వస్తా చెల్లెని చూస్తా అని చెప్పి దమ్ చేస్తుండు. ఓకే అరే దా కూసో. ఎందుకు వచ్చినావు? తొప్పిరిద్యా గిఫ్ట్ ఇచ్చేద్దామని వచ్చాను మామ. అవునా? ఒక్కసారి చెల్లిని పిలువు మామ. చెల్లెమ్మా. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. మేకప్ తీస్తున్నా. ఆంటీ మీరు పక్క జరిగిన నా పెళ్ళం వస్తుంది, భయపడుతుంది. ఎలాగెలాగా మామ చెల్లి వస్తుంది. ఏమే ఏడున్నావు? ఏవండి నేనే. షాక్ అయ్యావా? బంగారం. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. ఇప్పటిదాకా బాగానే ఉండే కదనే. నేను ఇంతే అంటే నేను తెల్లవి ఇప్పుడు స్నానం చేసి వచ్చింది. ఇప్పుడు ఫ్రెష్. ఏందే నీళ్ళు మొత్తం స్నానం చేసిన. ఇదంతా మేకపా? ఏంద్రా మోసం చేసిర్రా నన్ను? నేనేం మోసం చేయలే మామ. అందమైన అమ్మాయిని కట్టబెట్టినా. అందమైన అమ్మాయారా? అందమైన అమ్మాయి. నువ్వు నాకొద్దు. ఏమండి? వద్దే పోయపో. ఏమండి? పోయపో. ఇగో టేబుల్ లేపుతా మళ్ళా. నేను నిన్ను లేపుతా. అరే పోయి పోలీస్ స్టేషన్ కేసు పెడితే ఏమన్నా చేసుకోరా. నాకు అన్యాయం చేస్తున్నా. కోర్టుకి ఇస్తా. నానా ఏమైంది బంగారం? వాడు నన్ను మోసం చేసిండు. వాడు నన్ను హింసించిండు. ఇదేంట్రా
పోలీస్ స్టేషన్ లో కేసేసి వాడిని రోడ్డు మీద గుంజుదాం. దా, పోదాం, దా. కాకి చొక్కా వేసేస్తాను, లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్ నేనేరా. కష్టాలైనా కన్నీళ్ళైనా నీ వెనకాలే ఉండేవాడు, నీడ నీతో వచ్చేవాడు, పోలీసోడేరా. ఇక్కడ ఈ సెట్ లో ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మీ అందరికి నేనున్నా. నేనెవరో తెలుసా? గెస్ అయ్యి. నేనెవరో తెలుసా? కానిస్టేబుల్. కానిస్టేబుల్. సరిపోయారు ఇద్దరును. సరే, స్టేషన్ లో ప్రాబ్లమ్స్ ఏం చెప్పు. మేడం, నా బాయ్ ఫ్రెండ్ కి మెసేజ్ చేసిన అప్పటి నుంచి రిప్లై ఇస్తలేడు. అమర్ గారు అసలు చూస్తూనే లేడు. నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కాదే, స్టేషన్ లో జరిగే ప్రాబ్లమ్స్ చెప్పు. ఇప్పుడు ఒక కేసు వచ్చింది మేడం. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి చిత్రహింసలు పెడుతున్నాడంట. ఓ బాయ్, అబ్బాయి అబ్బాయి అబ్బాయి. ఈ ప్రపంచంలో నాకు నచ్చని ఒకే ఒక పదం అబ్బాయి. అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే నేను చూస్తాను. అమర్, నీకే ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పు. అలాని పిలిపి. సరే మేడం. ఏ మేడం, ఏ మేడం, మీరే కాపాడాలి మేడం. న్యాయం చేయాలి మేడం. నా బిడ్డకి అన్యాయం జరిగింది. నా బిడ్డని రోడ్డు మీద పడేసినాడు. స్నానం చేయలేవు కదరా? నీకు తెలుసు? గబ్బు వాసన వస్తుంది. స్వప్న, ఏంటి ఇలా అయిపోయావు? వాడు నన్ను పెళ్లి చేసుకొని ఒక్క రోజు కాలేదే, హింసిస్తున్నాను. పెళ్లి వద్దు, ఏది వద్దని నీకు 100 సార్లు చెప్పిన. అయినా మొగుడు కావాలి, పెళ్లి కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు తద్దినం కావాలని. నేను కాదన్న గిడే చేసిండు. అరే ఏంట్రా ఇది? హలో, ఏడున్నవే? వస్తలేడు మేడం. ఆడు రాకపోతే గల్ల పట్టుకొని గుంజుకొని రా. ఏ దాడా, వీడే 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 వీడే. ఓయమ్మో! వద్దమ్మా, వాడొద్దు మనకి. నా బిడ్డ బతుకు బొక్కు పాలు చేసినాడు వాడు. బొక్క పాలు కదరా, బొగ్గి పాలు. బొగ్గు పాలు. ఒక అమాయకమైన అమ్మాయిని చూసి నీకు అసలు ఎలా వదిలేయాలనిపించింది? దాని మొహం చూస్తుంటే నాకు ఇంకేమైనా కావాలా? ఏమైనా కాఫీ, టీ? ఇద్దరు కూర్చొని చేస్తావా? కొడుకుని అమ్మాయిని ఎందుకు వదిలేసినారా? వాళ్ళు నన్ను మోసం చేసిర్రు మేడం. ఏమని మోసం చేసినారు? అందగత్త అని చెప్పిర్రు, కానీ దాన్ని చూస్తే అయితేలే. బ్యూటీ అల్లుడు గారు, నిలువెత్తు బంగారం అల్లుడు గారు, ఎలా మోసం. బంగారం నాకు వద్దే వద్దు అసలు. వాళ్ళ కావాలి. ఏ ఆయన వాగా, నువ్వు దీన్ని చేసుకుంటావా? వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా. వెళ్ళిపోతారా? చెప్పు, నీ ప్రాబ్లమ్ చెప్పు. ఇంకా నాకు వాడు కావాలి. ఏంటి? వాడు నన్ను వైట్ కలర్ అని పెళ్లి చేసుకొని నలుపని వదిలేస్తున్నా. నాకు వద్దే వద్దు, ₹1,00,000 కట్నం ఇస్తామని చెప్పి మోసం చేసి రాళ్ళు. కలర్ తో సంబంధం ఏముందిరా? ఎవరైనా మనిషి చూస్తే తెలిపే ఉంటదిరా. కలర్ నువ్వు ఎట్లున్నారా? మేడం, ముద్దు పెట్టిరి. ముద్దు పెట్టరా. కనీసం మీరన్నా పెడతారా మేడం? ఎలాగెలాగా పెట్టా పెట్టా. నాకు కావాలి, పెట్టు. అరే అబ్బా, ఇట్లా పెట్టలేడు, పెట్టలేడు. ఏంట్రా ఇది? దీని అంతగా నన్ను దోసాడు ఉన్నాడు మేడం. వాడిని పిలుస్తా. హలో, చెప్పు మామ. అరే రారా మామ, ఒక్కసారి పోలీస్ స్టేషన్ కి. అది చిన్న మ్యాటర్ మామ, వచ్చేస్తున్నావు. జల్దీరా. నీ ఫ్రెండ్ గాడు ఒక అమాయకమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని వదిలేస్తుంటే ఏం చేస్తున్నారా నువ్వు? వదిలేయడం ఏంద్రా? ఏం వదిలేయలే మేడం. ఇవన్నీ అవసరం లేదు. దాని దగ్గర నుంచి నీకు విడాకులు కావాలంటే 15 ఏళ్ల జైలు శిక్ష, 20 కోట్లు కట్టి పోవాలి. అమ్మ, 20 రూపాయలు చాయ్ తాగొచ్చు, పైసలు లేవురా. 20 కోట్లు ఎందుకు చేస్తావు? 20 రూపాయలు లేవు కానీ పిల్లతో చేతులు పెట్టి రొమాన్స్ సాంగ్స్ ఇవి కావాలరా నీకు? ఎంత కావాలి? 20 కోట్లు కదా మేడం. నేను చెక్ ట్రాన్స్ఫర్ చేస్తాను మేడం, మీరు వెళ్ళిపోండి మేడం. ఆడవాళ్ళకి అన్యాయం జరిగితేనే నేను ఊరుకోను. ఇది నా ఫ్రెండ్ స్వప్న. స్వప్న ఎవరనుకుంటున్నారా? స్వప్న సంక్రాంతిలో ముగ్గు అయితే అందులోనే గొబ్బెమనరా మేడం. గొబ్బెమ్మ ఎక్కువ రోజులు పెట్టారు, వాసన వస్తుంది.
మేడం వాడు అట్లనే అంటాడు, నేను తీసుకొని సెట్ చేస్తాను. ఏ అన్యాయం జరిగినా నాకు చెప్పు. ఓకే నంబర్ లేదు. పో ఎందుకు మా లొల్లిలు, ప్రశాంతంగా ఉండుర్రి మంచిగా. మీరు ఇద్దరు పోయి రూమ్ లో ఉండిపోయి, నేను వస్తా తొందరగా. కూర్చుందాం. నేను దగ్గర రాకే ప్లీజ్. అమ్మా స్నానం చేసేది వస్తా. దా. నాకు తినిపియకు, నువ్వు తిను. నీకు మొత్తం కల ఇది నాకు ఇది నీకు. చెల్లెమ్మా అన్నయ్య వచ్చిండు. చాయ్ తీసుకురావా? చాయ్నా? గ్లాస్ లో నీటే పడేసిండ్రు మీరు. మామ చాయ్. ఎంతకి తెగించారా? మీ ఇద్దరు అన్న చెల్లెలారా? ఎస్. నన్ను మోసం చేసి పెళ్లి చేసినవారా? అంటే మామ మా చెల్లెకి 10 సంవత్సరాల నుంచి పెళ్లి అయితే లేదు. ఏ బక్రగాడు దొరుకుతాడా అనుకున్నా, కరెక్ట్ టైం నువ్వు దొరికినవరా. అంటే ఇప్పుడు నన్ను మోసం చేసిర్రు. నేనే మోసం చేసిండ్రా. బావా నాకు చెప్పి సోన్ కొడతా నీ అక్కనిది బేబీ అన్న. అరే ఆ మాట అసలుకే నచ్చదు నాకు. బావా చెల్లె బావా దో. బావా బావా